డీమార్ట్కి వచ్చినాము, పక్కింటి వాళ్ళు జట్లో వచ్చినాను. చూడండి డీమార్ట్లో ఏమేమి కొంటాము ఏమి అని. ఆడ వీడియో తీసేకిస్తే వీడియో తీస్తాను, లేకుంటే లేదు. చూస్తుండండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరిజ్యోతి పయనం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమందరూ బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే పక్కింటి వాళ్ళతో కలిసి మమ్మీ మరి పక్కింటి వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ వెహికల్ చేసుకొని చిక్బళ్ళాపురంకి వెళ్ళినారు. అక్కడ డీమార్ట్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్కి వెళ్తాము అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే డీమార్ట్కి వచ్చినారు. అక్కడ ఫుల్ వీడియో చేసేకైతే వాళ్ళు వదిలేదంట. నేనైతే వెళ్ళలేదు, అమ్మ వెళ్ళింది. మమ్మీ తెలియకుండా కొంచెమే గ్లిమ్స్ అనేది తీసుకొని ఉంది. అదే ఇక్కడ వేసినాము. డీమార్ట్ మేము ఇంతకు ముందు బెంగళూరులో ఐక్యా టూర్ అని వేసినాను చూడండి. సేమ్ ఐక్యాలో ఎలా ఉందో అలానే ఇక్కడ డీమార్ట్లోను చిక్బళ్ళాపూర్లో డీమార్ట్లోను అన్ని వెరైటీస్ అనేవి ఉన్నాయి. కంపేర్ చేస్తే డీమార్ట్లో తక్కువ రేట్, ప్రైస్ అనేది తక్కువ, ఐక్యాలో అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సేమ్ మన కిచెన్కి సంబంధించిన ఐటమ్, వాష్రూమ్ సంబంధించిన ఐటమ్, క్లాత్స్, జెంట్స్, లేడీస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ డ్రెస్, బట్టలు కానీ నైట్ వేరు, పార్టీ వేరు, ఫంక్షన్ వేరు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి ప్లాస్టిక్, స్టీలు, కాపరు అన్ని వెరైటీస్ సామాన్లు అయితే, కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ డీమార్ట్లో దొరుకుతుంది. చూడండి ఇక్కడ స్లిప్పర్స్ కానీ జెంట్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి. షూస్ అన్నీ ఉన్నాయి చూడండి. వీడియో చేసేకి అక్కడ వదిలేదంట, కానీ మమ్మీ తెలియకుండా కొంచెమే గ్లిమ్స్ అయితే తీసుకొని ఉంది. మరి మన ఇంటికి డెకోర్ ఐటమ్స్, ఐ మీన్ వాజ్, ఫ్లవర్ వాజ్ వస్తుంది కానీ మరి కర్టన్స్, బెడ్షీట్ అన్నీ ఉన్నాయి, ఏవి లేవు అనేకి లేదు. సేమ్ ఐక్యాలో ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఐక్యాలో మనకి ఏదది వుడ్ కబోర్డ్స్, బెడ్స్, కాట్ అవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి ఇక్కడ లేదు డీమార్ట్లో. కానీ మిగతావన్నీ ఇక్కడ ఉంది. చూడండి మమ్మీ తెలియకుండా పాపము దొంగగా తీసుకుంటుంది వీడియోస్ అయితే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీళ్ళు షాపింగ్ చేసుకొని కోయమత్తూరు కాదు, చిక్బళ్ళాపురం ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నారు. చూడండి ప్లాస్టిక్, స్టీల్, కాపరు అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఏవి లేదు అని. మరి ఇంటికి కావాల్సిన సరుకులు, మెయిన్గా సరుకులు అయితే తక్కువ రేట్లో మనకి క్వాలిటీ ఉండే సరుకులు, రేషన్ అయితే దొరుకుతుందంట. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము మమ్మీ వెళ్ళింది. మమ్మీ చెప్పింది తక్కువ రేట్లోనే ఉన్నాయి అన్నీ. కానీ ఇప్పుడైతే బట్టలు, క్లాత్స్ కలెక్షన్స్ అయితే అంతగా లేవంట, తగ్గిందంట. అంత చూసి వదిలిండే క్లాత్స్ అయితే ఉన్నాయంట, మంచివి లేవు అని చెప్పింది. ఫస్ట్ టైం మమ్మీను వెళ్ళింది డీమార్ట్కి. చూడండి ఏదేదో కొనుక్కొని వచ్చినారు వాళ్ళు, షాపింగ్ చేసుకొని వచ్చినారు. చూడండి డెకోర్ ఐటమ్స్, ఫ్లవర్ వాజ్ అవన్నీ, ఇట్ సైడ్ కర్టన్స్ అన్నీ ఉన్నాయి, ఏవి లేదు అని. ఇప్పుడు డైరెక్ట్గా ఈషాకి వెళ్ళినారు. మనము కోయమత్తూరు ఈషానే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అక్కడైతే. ఇక్కడ కొంచెము గిజ అని ఇంకా డెవలప్ కావాలా, ఇది ఇంకా జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్స్ అన్నీను. ఇంకా అక్కడికి కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ఇది. అక్కడ చాలా బాగుంది కోయమత్తూరు ఈషాలో. అక్కడికి వెళ్తే ఇంకా రిటర్న్ రాబుద్దే కాదు, అంత బాగుంది. ఇక్కడ ఇంకా శివుణ్ణి ఇది మాత్రమే అయ్యింది, కంప్లీట్ అయింది. మరి ఆపోజిట్గా నంది ఒకటి పెట్టినారు, అంతే అయిండేది. చూడండి మొత్తము. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అక్కడ చిక్బళ్ళాపురం ఈషా ఫౌండేషన్లో అది లేజర్ది షో జరుగుతుంది కదా, మొత్తము లేజర్ షో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో, దీని తర్వాత వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి మెయిన్ రోడ్ నుంచి ఎంత నీట్గా కనపడుతుంది శివుణ్ణి ఇది స్టాచ్యూ. చాలా అంటే చాలా బాగుంది చూసేకి శివుని స్టాచ్యూ అది. చూడండి ఎంత నీట్గా మెయిన్ రోడ్ నుంచి కనపడుతుంది. చాలా లోపలికి పోవాలా, ఇది ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్ పోవాలి ఇంకా.
అక్కడ పోవాలంటే, అయినా అంత దూరం నుంచే కనపడుతుంది చూడండి. మరి ఈవినింగ్ అంటే 7కి స్టార్ట్ అయ్యేది షో. 7 to 8, 7:45 మినిట్స్ అనుకుంటా షో ఉండేది. చాలా బాగుంది చూసేకి. కోయంబత్తూర్లో అయితే రోడ్ సైడ్లో అంతా షాపింగ్ ఇలా ఏమీ లేదు. ఇక్కడ చిక్బళ్ళాపురంలో మాత్రమే ఇలా షాపింగ్ అన్ని పెట్టినారు. హోటల్స్ చిన్ని హోటల్స్ అవన్నీ పెట్టుకున్నారు. అక్కడ ఏది లేదు. అక్కడికి సంబంధించింది మాత్రమే హోటల్స్, ఈషాకి సంబంధించిన హోటల్స్ మాత్రమే పెట్టినారు. ఏదో నాకు ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే చాలా ఇష్టము. అది కోయంబత్తూర్కే వెళ్ళాలని పోయిన టూ టైమ్స్ ఏమో పోయినాను. ఇక్కడ అంతే చిక్బళ్ళాపురంకి నేను వెళ్ళినాను 2 times. అమ్మనే మొత్తం వీడియో చేసుకొని వచ్చింది. ఫౌండేషన్ అలాంటి ఇది చూడండి, ఎంట్రన్స్ లోనే వెళ్తేనే ఇది నాగల్ది ఇది పెట్టినారు. నాగదేవతని ఏం చెప్తారో తెలీదు నాకు సరిగ్గా. చూడండి, అక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్. ఇది చాలా పెద్దగానే ఉంది ప్లేస్. అయితే కొండల మధ్యలో చేసిండేది. లోపలికి బాగుంది ప్లేస్ అంతా, చాలా బాగుంది. కానీ ఇంకా డెవలప్ కావాలి. అక్కడ కోయంబత్తూర్లో ఉండేలాగా చేయాలంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవన్నీ జరగాలి. అక్కడ నంది అయితే పెద్దగా ఉంది. అక్కడికన్నా ఇక్కడ నందిని పెద్దగా ఉండేది. బాగుంది చూడండి, చాలా మంది ఉన్నారు. కోయంబత్తూర్లో ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ ఏం అంతగా లేదు. ఇంకా అక్కడ రూమ్స్, లాడ్జ్ అవన్నీ ఏమీ కన్స్ట్రక్షన్ జరగలేదు. వచ్చి చూసుకొని వెళ్ళే తట్లు ఉంది అంతే ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.